ఈ గరికపాటి గారు ఎట్లా మాట్లాడారంటే స్కూల్ పిల్లలకు పెట్టే భోజనం గురించి, వాళ్ళకి పెట్టే గుడ్డు గురించి, వాటి గురించి మాట్లాడారు. ఏంటండి? ఉప్మా గురించి మాట్లాడతారు ఈయన. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడతారు. వంటింట్లో ఆడవాళ్ళు చేసే దాని గురించి మాట్లాడతారు. ప్రతి దాని గురించి మాట్లాడతారు. ఆడవాళ్ళ బొట్టు గురించి మాట్లాడతారు. పువ్వుల గురించి మాట్లాడతారు. ప్రతి దాని గురించి వరస్ట్‌గా మాట్లాడతారు. ఈయనకి కడుపు నిండుతుంది కదండీ బాగా. ప్రతి ప్రవచనానికి లక్షల్లో తీసుకుంటారు. మొన్న చూసానండి ఒక వీడియో. మనుషులు ఎవరు తగలకూడదు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటి సార్ ఏమన్నా ఉన్నత కులం అంటే మనకేమన్నా కొమ్ములు ఉన్నాయండి? నాకు అర్థం కావట్లేదు. ఇది వరకు కూడా అంతేనండి. ఇది వరకు రోజుల్లో ఒక ఇద్దరు ముగ్గురు చేసిన దానికి ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి దరిద్రాలు మాట్లాడకండి. మధ్యాహ్న భోజన పథకం పెట్టడం వల్ల ఎంతమందికి అది ఆకలి తీరుస్తుందో తెలుసా? ఆకలి తీరడం వల్ల ఎంతమంది స్కూల్స్‌కి వస్తున్నారో తెలుసా? ఎంతమంది విద్యార్థులు బాగుపడుతున్నారో తెలుసా? ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారో తెలుసా? ఇది వరకు రోజుల్లో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది లేని టైంలో అసలు స్కూలుకి పంపించాలంటే డబ్బులు లేవు. వాళ్ళ పిల్లలకి ఆకలి, కూలి పనులకు పంపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల వాళ్ళ ఆకలి తీరుతుంది కనీసం ఆకలి తీర్చుకోవడానికన్నా సరే చదువుకోవడానికి వస్తున్నారు చాలా మంది. అలాంటి ఆకలి తీర్చుకునే వాళ్ళ గురించి, అలాంటి పేదవాళ్ళ గురించి ఈయన మాట్లాడే విధానం, మీ జేబులో సొమ్ము తీసి పెడుతున్నారా ఏంటి సార్? మీ ప్రవచనాలకు వచ్చిన డబ్బులు ఏమైనా పెడుతున్నారా? అసలు ఈయన పద్మశ్రీ ఎవరు ఇచ్చారండి? నేను ఈయన ఏదో అనాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదండి. నాకు చాలా బాధేసిందండి. పేద పిల్లలు సార్. మధ్యాహ్న భోజనం తినేదంతా వాళ్ళే ఎక్కువ. ఎక్కువేంటి వాళ్ళే తింటున్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం వల్ల స్కూల్స్కి వస్తున్నారు. స్కూల్లో హాజరు శాతం పెరుగుతుంది. ఆకలి తీరితేనే కదా సార్ చదువుకోగలరు ఎవరన్నా. కడుపు నిండితేనే కదా. క్షుద్బాధ ఉంటే చదవాలన్నా తలలోకి ఎలా ఎక్కుతుంది, బుర్రలోకి ఎలా ఎక్కుతుందండి? అలాంటి వాళ్ళ గురించి, దీని గురించి కూడా ఈయన ప్రాబ్లం. ఈయన గురించే ఆ మధ్యని మీడియాలో వచ్చింది. ఈయన ఇంకొక రిలేషన్ ఏదో ఉంది, వదినతోనూ అక్రమ సంబంధం ఏదో మరి వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళే. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి పద్మశ్రీ లాగేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఏ బేస్ మీద ఇస్తారు సార్? ఇతను సనాతన సాంప్రదాయాన్ని కాపాడే వ్యక్త, విద్వేషాలు రగిల్చే వ్యక్తి, పేదవాళ్ళ ఆకలి గురించి కూడా చులకనగా చూసే వ్యక్తి. మీరు తగిలితేనే మీకు మైలు అంటుకుపోతుంది. ఎవరన్నా తగిలితేనే మళ్ళీ మీరు ఏం ప్రవచనాలు చెప్తారండి మీరు? చాలా మంది ప్రవచనాలు చెప్తున్నారండి. ఎవరు మీలాగా ఎవరు లేరు. ఎవరన్నా సరే మానవ సేవయే మాధవ సేవ అన్నారండి. సాటి మనిషికి సహాయం చేయలేనప్పుడు మీరు ఎన్ని ప్రవచనాలు చెప్తే ఏం ఉపయోగం అండి? సాటి మనిషి ఆకలి మీదే మీరు జోకులు వేసుకుంటూ మాట్లాడిన వ్యక్తికి మీకు ఏ రకంగా మాట్లాడాలో మాకు తెలియదండి. మీ ప్రవచనాలు అంటేనే చిరాకు. ఫస్ట్ చూస్తేనే చాలా ఇరిటేటింగ్ వస్తుంది. చాలా మంది ఎలా వింటారో మీరు నాకు తెలియదు, కానీ చెప్పే విధాన లోపం. మీకు ఎంతో పరిజ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ మీరు చేసిన ఈ మధ్యాహ్న భోజన పథకం పిల్లల గురించి, పేద పిల్లల గురించి మీరు మా ఆకలిని మాట్లాడారు చూడండి, అప్పుడే మీరు విలువ కోల్పోయారండి. బ్రాహ్మణత్వం అంటే కులంలో పుట్టినంత మాత్రంలో బ్రాహ్మణత్వం సిద్ధించదండి. బ్రాహ్మణత్వం అంటే నువ్వు చేసే కర్మల వల్ల వస్తుంది. అది ఏ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళకైనా బ్రాహ్మణత్వం వస్తుంది. వాళ్ళు చేసే కర్మలు. మీరు చేసే కర్మలు ఇవా? ఇలాంటి తోలలాడే వారికి, ఆకలి కేకల్ని కూడా చాలా తక్కువగా చూసే వాళ్ళకి బ్రాహ్మణులు ఎలా అంటారండి మిమ్మల్ని? మీకు బ్రాహ్మణత్వం ఎలా సిద్ధించిందండి? బ్రాహ్మణత్వం సిద్ధించే వాళ్ళంటే ఒకరిని తోలనాడరండి. అలాగా ఇంకొకరి ఆకలి మీద వెటకారం చేయరండి. పేదవాళ్ళ కడుపులు కొట్టాలని చూడరండి. నిజమైన బ్రాహ్మణుడు అంటే వీరు నిజమైన బ్రాహ్మణుడు కాదు. యజ్ఞోపవేతం వేసుకునే వాళ్ళందరూ బ్రాహ్మణులు అయిపోరండి. బ్రాహ్మణులు అంటే నిజంగానే భగవంతుడికి సేవ చేసుకుంటూ, అంటే నేను తక్కువ చేయాలని మాట్లాడటం లేదండి. ఎందుకంటే నా కులాన్ని నేను తక్కువ చేసుకోను కదా. కులంలో పుట్టినంత మాత్రంలో అందరికీ బ్రాహ్మణత్వం సిద్ధించదు. ఏమనాలంటే పరాయి వాళ్ళని దూషించకుండా, ఇప్పుడు నువ్వు ప్రశ్నించట్లేదంటే నేను ప్రశ్నిస్తున్నానండి, దూషించట్లేదు. పరాయి వాళ్ళు ఆకలితో ఉన్న వాళ్ళని చూసి తక్కువగా చూడకుండా, ఇంకొకరు కులం మమ్మల్ని ముట్టుకుంటేనే మలినం అయిపోతాం అనుకోకుండా, అందరూ బాగుండాలి అని మంచి మనసుతో ఆశీర్వదించే వాడికి బ్రాహ్మణత్వం వస్తుంది. అంతేకాని మీలాంటి వాళ్ళకి కాదు. ఇంకా సమాజంలో ఇలాంటి వాళ్ళకి పిచ్చి పద్మశ్రీలు, ఈసారి పద్మభూషణ్ ఇవ్వండి, పద్మ విభూషణ్ ఇవ్వండి, లేకపోతే జ్ఞాన్పీఠ్ ఇవ్వండి, ఇలాంటి ఆయనకి సరిపోతుంది. చాలా అన్యాయం అండి. చూస్తున్నానండి ఈ మధ్యకాలంలో పిల్లలు ఫుడ్ గురించే పడి చస్తున్నారు. పిల్లలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు పిల్లల్ని?
మన ఇంట్లో జరగట్లేదు, మన పిల్లలకి 3 పూట్ల పెట్టలేకపోతున్నాం, అక్కడ 3 పూట్ల ఫుడ్ పెట్టి పిల్లలకి చదువు చెప్పిస్తారనే ఉద్దేశంతోనే కదా కస్తూరిబా స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది. వాళ్ళకి డ్రాప్అవుట్స్ ని, ఆడపిల్లలు డ్రాప్అవుట్స్ ని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసి, అయ్యో బడి మధ్యలో మానేశారు, వీళ్ళు చదువుకుంటారు, అక్కడ మధ్యలో ఆఖరికి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇస్తారు, మనం అది కూడా కొనలేని స్థితిలో ఉన్నాము కాబట్టి అన్ని ఇస్తారు, ఆఖరికి సోప్స్ దగ్గర నుంచి అన్నిటికీ కాస్మెటిక్స్ కూడా డబ్బులు ఇస్తారు పిల్లలకి, అన్ని రకాలుగా వాళ్ళు బాగుంటారు, చదువు వస్తుంది అన్న ఉద్దేశంతోనే కదా జాయిన్ చేసింది. అలాంటి పిల్లలకి ఏమన్నా అయితే పట్టించుకోరు, ఎలకలు కొరుకుతాయి, ఏం కొరుకుతాయి, కానీ వాళ్ళ మీదే పడి తింటారు. వాళ్ళకి ఇచ్చేది ఎంత అయితే వాళ్ళకి వెళ్ళేది ఇంత. వీటి గురించి ఎవరో మాట్లాడరు, వీటి గురించి ఎవరో పట్టించుకోరు. ఏదో చేసామా, ఏదో వచ్చామంటారు, 4 మీడియాలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడేది ఎవరు. బియ్యం అక్రమంగా అమ్ముకుంటారు, ఒక్కసారి మెనూ అని ఇస్తారు, ఆ మెనూ ప్రకారం పెడతారో పెట్టరో తెలియదు. ఒక్కసారి మాత్రం ఆ మెనూ పెట్టిన రోజు ఎప్పుడో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి పెడతారు, ఆ పెట్టినప్పుడు మాత్రం స్టేటస్లు పెట్టుకుంటారు, ఇగో మెనూ పెట్టాం ఇక్కడని. మరి మిగిలిన రోజులు పెట్టరు. పేద మధ్య తరగతి వాళ్ళే అక్కడికి వెళ్తున్నారండి. డబ్బులున్నోడికి ఏముందండి, ఎక్కడికైనా పోతాడు, ఎక్కడైనా తింటాడు. పేదవాళ్ళకే కదా అవసరం. అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి జేబులు నింపుకునే వాళ్ళని ఏమనాలో తెలీదు. దాంట్లో ఉమెన్స్ ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, సమానత్వం పాటిస్తున్నారు. చిల్లర కక్కుర్తి పడే దగ్గర మాత్రం సమానత్వం బాగా పాటిస్తున్నారు. కక్కుర్తి పడి బొక్కడానికే కూర్చున్నారు అందరూ. వాళ్ళ విలాసంగా ఉండాలి, వీళ్ళ నెత్తి మీద చెయ్యాలి, వీళ్ళకి పెట్టే ఫుడ్ కూడా సరిగ్గా పెట్టకూడదు, వాళ్ళ భోజనాలు కూడా అక్కడే తిరిగిపోవాలి, వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడే పోషించేసుకోవాలి. ఇంత దరిద్రం. జీతాలు ఇస్తున్నా, ఎన్ని వేలు పెంచినా నీకు సరిపోవు, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరిపోవు. ఇలాంటి పేదవాళ్ళ మీద కూడా పడి తినాలి. ఇతనేమో పేదవాళ్ళకి పెట్టే మధ్యాహ్న భోజనం పథకం మీద మాట్లాడాడు, ఇంకా చాలా మంది ఏమో పేదవాళ్ళకి పెట్టే ఫుడ్ మీదే పడి తింటారు, వాళ్ళకి ప్రభుత్వం సప్లై చేసే వాటి మీదే పడి తింటారు. ఇలాంటి వాళ్ళు ఏమనాలి. ఇలాంటి వాళ్ళు ఏ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రశ్నిస్తున్నారు, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రశ్నిస్తున్నారు, ఏ నాయకుడు ప్రశ్నిస్తున్నారు, ఏ నాయకుడైనా, ఏ పార్టీ వాళ్ళన్నా నేను అడుగుతున్నాను. అది వైసీపీయా, టీడీపీయా, ఇంకో పార్టీయా నేను అడగట్లే, అందరినీ అడుగుతున్నా. ఎవరు ప్రశ్నిస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ గురించి? పేద మధ్య తరగతి గురించి వాళ్ళు ఎవరు ఆలోచిస్తున్నారు? చట్టం డబ్బున్నోడు చుట్టం అన్నట్టే ఉంది. ఫ్లెక్సీల గురించి కొట్టుకుంటున్నారు సార్ ఇక్కడ, సినిమా ఫ్లెక్సీల గురించి. కనీసం 3 పూటలు తినడానికి కూడా ఉండదు ఇంట్లో, వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిస్తారు, ఆ ఫ్లెక్సీల గురించి కొట్టుకుని చేస్తారు. మీరు సినిమాలు తీయడమే కాదండి, సినిమాలు తీసుకోండి, అది మీ వృత్తి ధర్మం, మీరు చెప్పాలి కదా ఫ్లెక్సీలు అలాంటివి కట్టొద్దు. ఇదేమన్నా పెద్ద గొప్పదనమా? ఫ్లెక్సీలో ఫోటో ఉంటే గొప్ప, లేకపోతే లేదు. ఎంత దరిద్రంగా మారిపోతున్నారంటే సమాజంలోని అంత దరిద్రంగా మారిపోతున్నారు. మీకేమన్నా అయితే మీ కుటుంబాలకి ఏ సినీ యాక్టర్ వచ్చి, ఏ సినిమా హీరో వచ్చి భోజనం పెట్టడు, ఏ రాజకీయ నాయకుడు వచ్చి తిండి పెట్టడు. మీ కుటుంబానికి మీరే ఆధారం. ఈ ఫ్లెక్సీలు కట్టి ఏమైనా పడిపోయినా, లేదంటే మీరు ఒకళ్ళు కొట్లాడుకుని ఏమైనా దెబ్బలు తగిలినా మీకు వచ్చే గాయానికి మందు రాయరు. మీరు సినిమాలకు వెళ్తే మీకు డబ్బులు ఇవ్వరు, మీకు భోజనం పెట్టరు, బెనిఫిట్స్ వాళ్ళకి వేలు తగలేసుకుంటున్నారు. కనీసం మారండి ఇప్పటికైనా సరే. ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం మీద? ఇలాంటి వాళ్ళు, ఇలా ఈ ఫ్లెక్సీల గురించి తగలబడిపోయే వాళ్ళు మారండి. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్, ఇదొక దరిద్రం. ఎక్కడ చూసినా ఇదే, ఒకరి కళ్ళల్లో ఒకరు పెట్టి చూసుకోవడం. ఎంత పెళ్లి తర్వాత తీసుకోండి షూటింగ్లు, పెళ్లికి ముందు ఏంటండి దరిద్రం, ఒకరి మీద ఒకరు పడిపోయి. ఇది ఏ కల్చర్ లో ఉంది నాకు తెలియట్లేదు. హిందూ మతంలో ఉందా, ఇస్లాం మతంలో ఉందా, క్రిస్టియన్ మతంలో ఉందా? ఎక్కడా లేదు కదా. సినిమాలో లాగా మనం ఉండక్కర్లేదండి, అది సినిమా, నిజం కాదు. మీరు పెళ్ళయ్యాక ఎవరన్నా తీసుకోండి వీడియోలు, మీ గదిలో పెట్టుకోండి. ఈ ఫ్లెక్సీలు కట్టిస్తారు, బయట పెడతారు, అది ఎంత దరిద్రం. పెళ్ళంటే పెళ్లికి వెళ్తే ముందు వాళ్ళ ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఫోటో, ఆ వీడియోవే చూడాల్సి వస్తుంది. ఎంత చెత్తగా తయారవుతున్నారంటే, చదువుకోని వాళ్ళేంటి, చదువుకున్న వాళ్ళేంటి, అందరూ కూడా ఇలా చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఎవరు చెప్పరు, మంచి చెప్పరు. ఆహా, ఈ పిల్లలకు పెట్టే భోజనం మీద పడేడుస్తారు.